హాయ్ అండి, నా పేరు రిషి కుమార్. నేను ఇలా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. యాక్చువల్గా నేను ఒక మనీ ఫుడ్ సైకాలజీ అనే నాగరాజ్ గారు ఒక స్టార్ట్ చేశారని చెప్పి నా ఫ్రెండ్ నాకు చెప్తుంటూ ఒకసారి ట్రై చేద్దామని వచ్చాను. బట్ యాక్చువల్గా ఆయన చెప్పినప్పుడు అయితే నా నిజ జీవితంలో ఇదే జరిగింది అని ఒక ఇంపాక్ట్ నాకు అనిపించింది. నాగరాజ్ గారి సెషన్ వల్ల నాకు ఏమైనా కొన్ని లైఫ్లో మంచి ఇంపాక్ట్ తగిలింది. నాకు ఎలా అంటే దీన్ని యూజ్ చేసుకుని దీన్ని ఇలా చేయొచ్చు, లేకపోతే ఈ మనీ ఇష్యూ సార్ట్అవుట్ ఇలా చేసుకోవచ్చు, లేదా సమ్ బిజినెస్ని ఇలా చేసుకోవాల్సిన దాన్ని ఇంకొద్ది ఇంప్లిమెంట్ అంటే ఆయన చెప్పిన చిన్న చిన్న ఫార్ములాస్ మన లైఫ్లో ఉండేవే కానీ మనం ఆలోచించాం దాని గురించి. బట్ అంతలా ఆయన ఇచ్చిన చిన్న చిన్న ఫార్ములాస్ వల్ల నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ సెషన్కి రావడం వల్ల. శ్రీ మదాంధ్ర భాగవతంలో డబ్బుకు సంబంధించి ఒక అద్భుతమైన శ్లోకం చెప్పబడింది. ఆ శ్లోకం ఏంటి అని అంటే, మాతా నిందతి నాభి నిందతి పిత భ్రాతాన సంభాషతే భృత్య కృప్యతి నానుగచ్చితి సుత కాంతాపినా లింగతే అర్థ ప్రార్థన శంకాయాన కురీతే సల్లాప మాత్రం సహరు విత్తస్మాదత్త పాధ్యాయ శృణిఖ్యేయ అర్థేన సర్వేవశ. ఈ శ్లోక అర్థ వివరణ ఏ విధంగా ఉంటుంది అని అంటే, జీవితంలో డబ్బు సంపాదించుకోకపోతే ప్రమాదానికి లోనవుతావు. మనల్ని ఎప్పుడూ తిట్టినటువంటి తల్లి ఒక వయసు వచ్చిన తర్వాత రూపాయి సంపాదించకపోతే తిట్టడం మొదలు పెడుతుంది. భుజాల మీద ఎత్తుకొని పెంచినటువంటి నాన్న భుజం మీద చెయ్యి వెయ్యనివ్వడు. అన్నాదమ్ములు పలకరించుకోరు. ప్రియమారా కౌగిలించుకోవాల్సినటువంటి భార్య దగ్గరకు కూడా రాదు. వీళ్లే నా స్నేహితులు, ప్రాణమిత్రులు అనుకునేటువంటి స్నేహితులు కూడా మిమ్మల్ని దూరం పెట్టడం మొదలు పెడతారు. మీ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు, సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ మాట వినటం ఆపేస్తారు. బయటి నుంచి వచ్చినటువంటి తండ్రికి చెంబుడు నీళ్ళివ్వడానికి కూడా కొడుకు గాని కూతురు గాని దగ్గరకు కూడా రారు. అందుకే డబ్బు అనేది ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ మన దగ్గర ఉన్నంత సేపు మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మనతో పాటే ఉంటారు. నేను చెప్పేది నిజమా అబద్ధమా అనేది మీరు కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అండ్ ఆ డబ్బు మీ దగ్గర ఉండాలి అని అంటే సక్రమ మార్గంలో సంపాదించినటువంటి డబ్బు మాత్రమే మీతో పాటు ఉంటుంది. మీరు ఏదైతే కోరికలతో సంపాదించినటువంటి డబ్బు ఉంటుందో అది ఎప్పటికీ మీ దగ్గర ఉండదు. ఈ విధంగా శాస్త్రం చెప్తోంది. కాబట్టి డబ్బు ఎప్పుడూ కూడా మనతో పాటు ఉంటే ఆ ఎనర్జీ యూనివర్స్ తో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ శ్లోక వివరణ మొత్తం ఏం సూచిస్తుంది అని అంటే, నీ దగ్గర కనుక డబ్బు లేదు అని అంటే తల్లి, చెల్లి, భార్య, పిల్లలు, తండ్రి, స్నేహితులు నీ మాట వినరు. ఇదే నిజం అనేటువంటి విషయాన్ని సూచిస్తూ ఉంది. మీరేమంటారు? సో చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అండ్ ఆగస్ట్ 10th నుంచి ఫుడ్ మనీ సైకాలజీ పేరు మీద 5 days క్లాస్ నేను కండక్ట్ చేయబోతున్నాను. మనం తీసుకునేటువంటి ఆహారం మన శరీరంపై, మనస్సుపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, మన ఆలోచనలు, అలవాట్లు వాటిని ఉపయోగించుకుని జీవితంలో ఏ విధంగా సక్సెస్ సాధించాలి, జీతం మాత్రమే జీవితం కాదు, ఇతర ఆదాయ మార్గాలను ఏ విధంగా సృష్టించుకోవాలి అనేటువంటి విషయాలు ఈ క్లాస్ లో ఉంటాయి. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అని అంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి సంప్రదించండి.